హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం మెన్షన్ హౌస్ మల్లేష్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే మల్లేష్కి చిన్నప్పటి నుంచి తాగుడు అలవాటు ఉంటుంది. దానికి కారణం వాళ్ళ నాన్న రోజు తాగొచ్చి అతన్ని కొడుతుండడంతో ఒకరోజు మల్లేష్ కూడా మద్యం తాగి నాన్నని కొట్టి ఇంట్లో నుంచి పారిపోతాడు. కొన్నాళ్ళ తర్వాత నాన్న చనిపోయిన విషయం తెలిసి తిరిగి వస్తాడు. ఊర్లోనే టెంట్ హౌస్ పెట్టి వచ్చిన డబ్బుతో తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అతని మేనమామ కొడుకు అయిన చిన్న పటేల్తో మల్లేష్ ఫ్యామిలీకి గొడవలుంటాయి. తల్లి బలవంతం చేయడంతో మల్లేష్ జ్యోతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఫస్ట్ నైట్ రోజు అతనికి ఒక వింత సమస్య ఉందనే విషయం బయటపడుతుంది. దీంతో అతని సంసారం సాఫీగా సాగదు. భార్య అర్థం చేసుకున్నప్పటికీ ఊర్లో మల్లేష్ అంటే పడని వ్యక్తి ఆ విషయాన్ని ఊరంతా చెప్పి మల్లేష్ పరువు తీస్తాడు. దీంతో అతనితో ఒక వింతైన పందెం వేస్తాడు మల్లేష్. అది ఏమిటి, అసలు మల్లేష్కి ఉన్న సమస్య ఏమిటి, అది తీరిందా, చివరికి అతని ఫ్యామిలీ లైఫ్ సెట్ అయిందా లేదా అనేది మిగిలిన కథ. దారి తప్పిన వ్యక్తిని తల్లి భార్య ఎలా దారిలోకి తీసుకొచ్చారు, మందు వలన లైఫ్లో ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. మల్లేష్కి తాగుడు ఎలా అలవాటు అయింది అనే సీన్స్తో సినిమా స్టార్ట్ అవుతుంది. మల్లేష్ జ్యోతి ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న కార్యం మాత్రం కాదు. ఆ విషయం చిన్న పటేల్కి తెలిసాక మూవీలో సీరియస్నెస్ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ ముందు ఇద్దరు చేసుకునే సవాల్ సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ని పెంచుతుంది. అయితే సెకండ్ హాఫ్ మొత్తం సాగదీసినట్లు ఉంటుంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి మల్లేష్ జ్యోతి క్యారెక్టర్స్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి రొటీన్ స్టోరీ, సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం, కొన్ని చోట్ల శృతి మించిన అడల్ట్ కామెడీ అండ్ లాగెడ్ సీన్స్. ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.75/5.